మత మార్పిడి అంశంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం వెలువరించింది. బ్రేకింగ్లో చూస్తున్నాం. ఈ వ్యవహారంలో దాఖలైన రివ్యూ పిటిషన్ను తిరస్కరిస్తూ గతంలో ఇచ్చిన తీర్పును సమర్థించింది. హిందూ, సిక్, బౌద్ధ మతాలు మినహా ఇతర మతాల్లోకి మారిన వ్యక్తులకు షెడ్యూల్ కులాల హోదా వర్తించదని మరోసారి స్పష్టం చేసింది. క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తికి ఎస్సీ హోదా కొనసాగదని పేర్కొన్న సుప్రీంకోర్టు ఎస్సీ హోదా పునరుద్ధరణకు నిర్దిష్ట నిబంధనలు, షరతులు వర్తిస్తాయని వెల్లడించింది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా సుప్రీంకోర్టు సమర్థించింది. మత మార్పిడి అంశంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం వెలువరించింది. ఈ వ్యవహారంలో దాఖలైన రివ్యూ పిటిషన్ను తిరస్కరిస్తూ గతంలో ఇచ్చిన తీర్పును సమర్థించింది. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్, సుప్రీంకోర్టు మత మార్పిడి అంశంపై మరోసారి వ్యాఖ్యలు చేసింది. సుప్రీంకోర్టు మత మార్పిడిపై గతంలో ఇచ్చిన తీర్పునే దీనికి సంబంధించి కూడా మార్పులు చేర్పులు లేవంటూ కూడా ఇందులో ఒక కోర్టు తీర్పులు కూడా ఇచ్చింది. అయితే మత మార్పిడితో ఎస్సీ హోదాను కోల్పోతారని చెప్పి కూడా సుప్రీంకోర్టు దీనికి సంబంధించి ఆ యొక్క నిబంధనలకు సంబంధించి కూడా ఆ యొక్క తీర్పు కూడా వెలువరించింది. అయితే దీనిపైన రివ్యూ పిటిషన్ కూడా దాఖలు చేసిన వాటన్నిటిని కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది. ముఖ్యంగా చూస్తే హిందూ, సిక్కు, బౌద్ధ మతాలు కాకుండా ఇతర మతాల్లో మారితే మాత్రం ఎస్సీ హోదా ఉండదు అనేది మాత్రం చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు తెలియజేసింది. అంతేకాకుండా క్రైస్తవ మతంలో మారిన ఏ వ్యక్తికి కూడా ఎస్సీ హోదా వర్తించదని చెప్పి కూడా ఇందులో ప్రధానంగా సుప్రీంకోర్టు యొక్క కీలక యొక్క తీర్పు కూడా ఇచ్చింది. మరోవైపు చూస్తే ఎస్సీ హోదా పునరుద్ధరణకు 3 పిటిషన్లు కూడా దీనికి సంబంధించి తప్పనిసరి అని చెప్పి కూడా కోర్టు దీనికి సంబంధించి కూడా చెప్పింది. మొత్తానికి ఏపీ హైకోర్టు తీర్పును కూడా సుప్రీంకోర్టు సమర్థించిందనేది మాత్రం ప్రధానంగా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికి మత మార్పిడితో ఎస్సీ హోదా కోల్పోతారని చెప్పి కూడా సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పునే ఈ రోజు కూడా దీనికి సంబంధించి కూడా అదే తీర్పులో లోపాలు లేవని చెప్పి కూడా స్పష్టం చేసింది. ఓకే, థ్యాంక్ యూ పవన్.